audio jungle. ఇక్కడికి వచ్చిన ముందుగా ఇక్కడికి వచ్చిన ఇంత ప్రేమతోటి ఇంత ఆదరణతోటి మాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్క జన సైనికుడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు మీ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ చాలా ఆలోచించి చాలా పరిస్థితుల్ని రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకి ఒక సరికొత్త రాజకీయ ఆలోచన విధానం అవసరం. అంటే అవకాశవాద రాజకీయం కాదు, ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ కాదు. తప్పు జరుగుతున్నప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఏ పార్టీ వచ్చినా కానీ, ఉదాహరణకి ముఖ్యమంత్రి గారిని తీసుకుందాం. 2014లో వారిని ముఖ్యమంత్రిగా మనం అవడానికి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఏ పనులు చేయలేదు కానీ ఇంకోసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అడుగుతూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే అన్ని సమస్యలు తీరుస్తాయని అంటారు. కానీ ఒక జనసేన పార్టీయే, మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు లేరు, కానీ వచ్చింది ప్రతి సమస్యని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. దీంట్లో ఇందాక మన విశాఖపట్నంలో ఉన్న మన ఉత్తర భారతీయులు సభ పెడితే, చిన్న మీటింగ్ పెడితే వెళ్ళాను అక్కడికి. నేను చెప్పింది చాలామందికి తెలియదు. ఇందాక అక్కడ చెప్పిన మాటలు చెప్తాను. నేను చెప్తున్నాను కదా, చెప్పేలో పడుతున్నాను. అదే చాలామంది తెలియదు, మన నాయకులకి, ఇప్పుడు వచ్చిన పార్టీ పెద్దలకు కూడా తెలియదు, మీకు కూడా చాలామంది తెలియదు. అంటే కేవలం నన్ను ఒక నటుడిగా చూస్తారు, మీకు అలాగే తెలుసు. కానీ ఒక 14-15 ఏళ్ళ వయసులో వరకు మనకేముంటాయి, మన స్కూల్ పాఠాల్లో చాలా గొప్పగా ఉంటాయి. మన పెద్దల గురించి చదువుకుంటాం. మన స్కూల్లో బడి ఇంత గొప్పగా ఉందనుకుంటాం. మా స్కూల్లో బడికి తడికలు ఉండేవి, గోడలు ఉండేవి కావు, బెంచులు ఉండేవి కావు. నాకు అనిపించేది, మేము చదువుకున్న పాఠాలకేమో ఇలా ఉన్నాయి, స్కూల్లో అన్ని బెంచులు ఉన్నాయి, మాకు చదువుకోవడానికి ఏం లేవేంటి, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కూడా లేవేంటి అనుకునేవాడిని. మేబీ నా సామాజిక స్పృహ స్కూల్లో ప్రారంభమైంది, ఇది కొత్తగా సినిమాలోకి వచ్చి ప్రారంభమైంది కాదు. కానీ ఆ రోజు నుంచి నేను అనుకుంది ఏంటంటే, నాకు స్కూల్లో సమాధానాలు దొరకలేదు, స్కూలు పాఠాల్లో సమాధానాలు దొరకలేదు. పెరిగి పెద్ద అయ్యాక సమాజానికి ఏదైనా ఉపయోగపడే పని చేద్దాం అనుకుంటే రకరకాల పరిస్థితుల్లో ఎక్స్ట్రీమ్ కమ్యూనిజం కూడా ఆలోచించాను, తీవ్రవాద ఉద్యమాలకు వెళ్ళాలని కూడా ఆలోచించాను. ఒక స్థాయిలో న్యాయం జరుగుతుందేమో, న్యాయం చేయొచ్చేమో అని. మా అన్నయ్య అప్పుడు భయపడ్డారు, వీడిని వదిలేస్తే వీడు ఏమైపోతాడని భయపడ్డాడు మా అన్న. అలాగే దేశం అంటే కేవలం హిందూవాదమేనా అని చెప్పి దాన్ని కూడా ఆలోచించాను. అలాగే పెరిగి పెద్ద కొద్ది ద్రావిడవాదానికి నా స్నేహితులు ఉండేవాళ్ళు ద్రావిడవాదంలో. ఎందుకంటే నేను మెడ్రాస్లో పెరిగింది. నేను కోడంబాకం అక్కడ టీనగర్లో ఉన్నప్పుడే అక్కడ కోడంబాకంలో ఎల్టీటీ ఉగ్రవాద మనకి సంబంధికులు వాళ్ళు పేలుడు జరిగింది, చచ్చిపోయారు కొంతమంది. అంటే నాకు అప్పటి నుంచి ఇవన్నీ చూసుకుంటూ ఉండేవాడిని, అవగాహన చేసుకుంటూ ఉండేవాడిని. అలాగే చాలామంది నాకు దళిత సంస్థల్లో కానీ నాకు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ మన మాస్టర్జీ, గద్దర్ లాంటి పెద్దలతో సహా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలు అనేది నేను చేసుకుంటూ వెళ్ళాను. ఒక 22-23 ఏళ్ళ వరకు నాకు వీటితో సరిపోయింది నా జీవితం అంతా. చదువు వదిలేశాను, ఎంతసేపు ఏం చేయాలి, దేనికి వెళ్ళాలి, దేని మీద పోరాటాలు చేయాలని. మా అన్నయ్య అనుకున్నాడు, వీడిని ఇలాగ వదిలేస్తే వీడు ఏమైపోతాడో తెలియదని చెప్పి నన్ను ఒకరోజు, అసలు నీకు ఏమవ్వాలని నీకు ఐడియా ఉందా అన్నాడు. నాకు తెలియదని చెప్పాను. నాకు ఉన్నదల్లా ఏదో చెప్పాలనుకుంటే, నీకు సరైన ఆలోచన ఏంటి, నువ్వేం చేద్దామని, ఎలా చేద్దామని అంటే నేను వదిలేశాను. ఇంక నేను అనుకున్నాను, నీకు పనికిరాను ఇంకా ఈ సమాజ సేవకి అని చెప్పి యోగ మార్గంకి వెళ్ళిపోయాను. అంటే నేను 10వ తరగతిలో ఎప్పుడో ఒక యోగి ఆత్మకథ చదివి అక్కడి నుంచి సమాజాన్ని మనం బాగు చేయలేం, ఎందుకు భగవంతుడి మార్గంలోకి వెళ్ళిపోదాం అని చెప్పి నేను క్రియాయోగ మార్గంలోకి వెళ్ళిపోయి తిరుపతిలో ఉండేవాడిని చాలా కాలం, ఇలాగే గడ్డం పెంచుకొని.
ఇలాగా అంటే నాకు ఆ రోజుకి నా కోరికలన్నీ నాకేమనిపించింది, నా డబ్బులు సంపాదించాలని లేదు, పేరు సంపాదించాలని లేదు. ఒకరోజు మా అన్నయ్య పిలిచి అడిగాడు, వీడు కనిపించట్లేదు ఇంట్లో సంవత్సరంన్నర నుంచి, ఏమైపోయాడు అంటే వీడు ఆశ్రమాలు అన్ని పట్టి తిరుగుతా ఉన్నాడు, ఏమైపోయాడు తెలియదంటే ఒకరోజు నేను కనిపించాను మా అన్నయ్య. ఎరా నువ్వేం చేస్తున్నావు అంటే, నాకు ఈ ప్రపంచం సంబంధం లేదనే, నేను ఇక్కడ కూర్చుంటే నాకు కోపం వచ్చేస్తుంది, నేనేం చేయలేకపోతాను, ఆ తట్టుకోవడానికి భగవంతుడి మార్గంకి వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. మా అన్నయ్య అన్నారు, చాలా కథలు చెప్పాను అప్పుడు మా అన్నయ్యకి, అసలు పద్ధతి ఏంటి, సమాజం ఎలా ఉండాలని చెప్తే, నీకేంటో నీకు చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటాడు, డబ్బులు సంపాదిస్తారు, నీకు ఇంట్లో ఎవరిని పోషించక్కర్లేదు, నీగా ఎవరిని బాధ్యత లేదు, తల్లి చెల్లెలు తండ్రులు బాధ్యత లేదు నీకు, నువ్వు ఎన్ని కథలని చెప్తావు అంటే నాకు అనిపించింది, నేను మనస్ఫూర్తిగా నాకు ఏ కోరిక లేదని అన్నయ్యకి చెప్పాలనుకున్నా ఆ రోజున. కానీ నేను నమ్మించడానికి ప్రయత్నం చేశాను. ఆయన అన్నారు, ఓ పని చేయరా, నువ్వు ఏదైనా సాధించి వదులుకోవడానికి చాలా ఉండి అప్పుడు ఈ కథలు చెప్పరు, అప్పుడు నమ్ముతాను నేను. నాకు అనిపించింది, నాకు మా అన్నయ్య మీద చెప్పాలి, లేదన్నా నాకు నిజంగా ఉంది అని చెప్పాలనుకుంటే పాపం ఆయన చెప్పించాలని రైట్ అనిపించింది. సో నేనేమో అది ప్రూవ్ చేయాలనుకున్నాను, ఆయన రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకున్నాను పాయింట్. ఆ రోజున నాకేమనిపించింది, నేను సహజంగానే వచ్చింది, నాకేం అవసరం లేవు, డబ్బు అవసరం లేదు, నాకు ఏమీ అవసరం లేదు, నాకు కావాల్సింది ఒక సమతుల్యత కావాలి, ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ప్రశాంతత కావాలి అని నేను అనుకున్నాను ఆ రోజున. సార్ నాకేం దొరికింది, నాకు దారిలో ఏం దొరకలా. అప్పుడు చదువుకుందామంటే డిగ్రీలు లేవు, ఏది సరిగ్గా డిగ్రీలని వదిలేసాను చదువుకోలేకుండా. అందుకే ఏదో నాకు ఇష్టమైంది నేను చదువుకున్నాను. చదువు అంటే నేను డిగ్రీలు చదవలేదు కానీ మిగతా చదివాను. కానీ నాకు అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఎవరు చెప్పారు, ఈ అబ్బాయి నాకు యాక్టింగ్ చేస్తాం, ఎవరు వచ్చి అడిగారని. సో అడిగితే అప్పుడు నన్ను అన్నయ్య చెప్పారు, ఇప్పుడు యాక్టింగ్ చేస్తామంటే, నాకు యాక్టింగ్ చేయాలంటే మహా భయం, సిగ్గు, బయటికి రాలేను నేను. కానీ ఏం చేశాను, ఇంకా అవసరం, మా అన్నయ్యకు ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి, నేను అలాంటి వాడిని కాదని. ఇంకా తప్పనిసరిగా తీసుకొని నన్ను ఎక్కడ తిరుపతిలో ఉండను అని తీసుకొచ్చాను, విశాఖపట్నంలో పడేసారు యాక్టింగ్ నేర్చుకోమని చెప్పి. ఆ విశాఖపట్నం అంటే ఎందుకు చెప్తున్నానంటే, విశాఖపట్నం నాకు చాలా ముఖ్యమైంది, హృదయానికి దగ్గర. ఎందుకంటే నాకు మిమ్మల్ని ఈ రోజున ముందు నిలబెట్టింది, మీరు నాకు ఎంత ప్రేమ ఇచ్చింది నాకు విశాఖపట్నమే. దాంట్లో నా గురువు సత్యానంద్ గారు నాకు నేర్పిస్తే నేను నటనలో ఓనామాలు దిద్దుకున్నాను విశాఖపట్నం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.